ఎస్ఎల్బీసీ సొరంగంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సొరంగ మార్గంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం సహాయ చర్యలు 10వ రోజు కూడా కొనసాగుతున్నాయి. శనివారం 22వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ సొరంగ మార్గంలో ఉన్నటువంటి ఆరి జాడను కనిపెట్టేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సుమారు 12 ఏజెన్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేశారు. కానీ నిన్నటి వరకు వాళ్ళ ఆచూకీ తెలుస్తుందని అనుకున్నా కానీ ఇప్పుడు ఆచూకీ లభ్యం కాలేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ప్రకటించడం జరిగింది. వాళ్ళ జాడ కనిపెట్టేందుకు మరో 3-4 రోజులు సమయం పడుతుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా వెల్లడించడం జరిగింది. ఇక సహాయ చర్యలకు సంబంధించినటువంటి ఈ రోజు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే మనకు సొరంగ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల దూరంలో మనకి ప్రమాదం జరిగింది. అక్కడికి చేరుకోవడానికి ప్రధాన అడ్డంకులు చాలా ఉన్నాయి. సుమారు 11 కిలోమీటర్ల వరకు వీళ్ళంతా కూడా లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 11 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా నీరు ఒక 4-5 అడుగుల వరకు నీరు నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని డీవాటరింగ్ ద్వారా ఎప్పటికప్పుడు బయటికి తీసుకువస్తున్నారు. లోకో ట్రైన్ ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు 11-11.5 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. అక్కడి నుంచి మాత్రం వీళ్ళంతా కూడా కాలినడకన లోపలికి వెళ్లాల్సి వస్తుంది. మధ్యలో దెబ్బతిన్నటువంటి టీబీఎం అడ్డుగా ఉంది. అంటే ప్రమాదం జరిగిన సమయంలో 120 మీటర్లు ఉండేటువంటి టీబీఎం మిషన్ 2 ముక్కలుగా విడిపోయింది. మొదటి భాగం సొరంగం అంటే 14 కిలోమీటర్ల వద్ద ఉంటే రెండవ భాగం కాస్త ముందుకు కొట్టుకొని వచ్చి ఉంది. అయితే సహాయక బృందాలు నేరుగా లోపల వెళ్ళడానికి ఈ టీబీఎం అనేది అడ్డుగా ఉంది. ఈ టీబీఎంని వెంటనే వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాస్మా కట్టర్స్తో అలాగే అల్ట్రా థర్మల్ కట్టర్స్తో ఈ గ్యాస్ కట్టర్లతో ఆ టీబీఎంని అంతా కూడా ముక్కలుగా కత్తిరించి ఒక్కొక్క విడిభాగాన్ని బయటికి పంపిస్తున్నారు. ఈ బయటికి పంపడానికి వీళ్ళు లోకో ట్రైన్ యొక్క వ్యాగన్లనే వినియోగిస్తున్నారు. అయితే టీబీఎం మిషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. 120 మీటర్ల పొడవులో దీనికి అనేక రకాల ఛాంబర్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ ఛాంబర్ కానీ, తర్వాత సీసీటీవీ పర్యవేక్షించేటువంటి ఛాంబర్ కానీ, అలాగే ఎలక్ట్రిక్ ఛాంబర్ కానీ, సేఫ్టీ కంటైనర్ కానీ, ఇట్లా చాలా రకాల కంటైనర్స్తో కూడుకొని టీబీఎం మిషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం సొరంగ మార్గంలో ఆ బురద మట్టి మధ్యలో చిక్కుకొని పోయి ఉన్నాయి, పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్క భాగాలుగా కత్తిరించి బయటికి తీసుకురావడం అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎట్ ది సేమ్ టైం చాలా సమయం పట్టాల్సినటువంటి పని. కానీ ఇప్పటికైతే ఆ గ్యాస్ కట్టర్లతో వాటిని కట్ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీబీఎం మిషన్ దాటిన తర్వాత సుమారు ఒక 300 మీటర్ల వరకు మనకు మొత్తం మట్టి పూడిక బురద పేర్కొని పోయి ఉంది. ఇది 3 మీటర్ల హైట్ నుంచి అంటే ఈ సొరంగ మార్గం కింది అడుగు భాగం నుంచి 3 మీటర్ల హైట్ నుంచి మొదలుకుంటే సుమారు 6 మీటర్ల వరకు కూడా ఈ బురద అనేది పేర్కొంది. ఈ బురద మధ్యలోనే ఈ 8 మంది చిక్కుకుంటారని చెప్పేసి ఎన్జీఆర్ఐ తన గ్రౌండ్ ప్యాటర్నెటిక్ రాడార్ సర్వే ద్వారా గుర్తించింది. కానీ ఏవైతే ప్రాంతాలు 8 ప్రాంతాలను వాళ్ళు గుర్తించారో అందులో 3 సెలెక్ట్ చేసుకొని ఆ 3లో నిర్దేశితమైనటువంటి అంటే వాళ్ళు ఎన్జీఆర్ఐ వాళ్ళు సూచించినటువంటి లోతులో వీళ్ళంతా కూడా తవ్వకాలు జరిపారు. కానీ అందులో ఎలాంటి సిమ్టమ్స్ కనిపించలేదు. అంటే మానవ దేహాలు ఉన్న ఏమైనా సిమ్టమ్స్ ఏవి కూడా కనిపించలేదు. అక్కడ మనుషులు ఉన్నారు అన్న సిమ్టమ్స్ కూడా కనిపించలేదు. సో ఇప్పుడు వాళ్ళు సూచించిన 3 ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో మొత్తం దొవితాం కానీ ఏం దొరకలేదు. దీంతో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఆచూకీ ఎక్కడుంది అనేది మాకు ఇంకా తెలియలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్జీఆర్ఐ వాళ్ళు సూచించినటువంటి ఈ 8 ప్రాంతాలు ఎన్జీఆర్ఐ వాళ్ళు ఈ ప్రాంతాన్ని అంటే సుమారు 300 మీటర్ల ప్రాంతాన్ని మొత్తం 47 విభాగాలుగా విభజించి స్కాన్ చేశారు. సో దాంట్లో ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఒక 8 చోట్ల గుర్తించారు. కానీ అవి తవ్వితే లోహ భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయని తేలడంతో ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రస్తుతం జరగాల్సిన పని అంతా కూడా ముందు టీబీఎం మిషన్ అక్కడి నుంచి పూర్తిగా తరలించాలి. ఎట్ ది సేమ్ టైం ఈ డెబ్రిస్ని అంతా కూడా
పూర్తిగా తొలగించాలి. అంటే ఈ పూడికనంతా కూడా పూర్తిగా తొలగించాలి. ఈ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ ఈ పూడిక ఎప్పటికప్పుడు బయటికి పోవాలంటే కన్వేయర్ బెల్ట్ రావాలి. ఇది కన్వేయర్ బెల్ట్ కోసం సింగరేణి కాలేజ్కి సంబంధించి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సంబంధించి ఒక డ్రమ్ కావాలి. అవన్నీ కూడా నిన్న పరికరాలన్నీ కూడా తీసుకొచ్చారు. తీసుకొని వచ్చి దాన్ని ఫిక్స్ చేశారు. అది వెంటనే ఫిక్స్ చేసిన వెంటనే దానితో పని ప్రారంభించేటువంటి అవకాశం ఉండదు. సో దాన్ని ఒక 2 రోజుల వరకు దాన్ని పూర్తిగా గట్టిపడేంత వరకు దాన్ని అలా ఉంచాలి. సో ఈ రోజు సాయంత్రానికి కానీ లేకపోతే రేపటికి కానీ కన్వేయర్ బెల్ట్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పూడికను సులువుగా బయటకు తరలించవచ్చు. ఈ పూడికనంతా కూడా అంటే కొన్ని వేల క్యూబిక్ మీటర్ల పూడిక ఉంటుంది. 3 మీటర్ల ఎత్తు నుంచి మనం మొదలుకుంటే సుమారు ఒక 7-8 మీటర్ల ఎత్తు వరకు కూడా అంటే ఒక 2-3 మనుషులు నిలబడేంతటువంటి ఎత్తుగా మొత్తం 10 మీటర్ల వ్యాసార్థంతో ఈ టన్నల్ ఉంది. దానిలో ఒక 5-6 మీటర్ల వరకు పూర్తిగా మట్టితో కూడుకుపోయింది కాబట్టి ఇదంతా తరలించడానికి చాలా టైం పడుతుంది. సో ఈ మట్టిలో కూడా పూర్తిగా టన్నల్కి సంబంధించినటువంటి అదే ఈ సొరంగ టీబీఎంకి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయి. దాని కింద ఎక్కడున్నారని వీళ్ళని కనిపెట్టడం కూడా కష్టమే. సో ఈ సహాయ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అవసరమైతే రోబోలు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది. అయితే వాళ్ళని సులువుగా కనిపెట్టడానికి సిస్మాలజీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఇతర సాంకేతికతలను కూడా ఇక్కడ వినియోగించి వాళ్ళ ఆచూకీ కనిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజైతే సహాయచర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇవి ఎన్ని రోజులు కొనసాగుతాయి, ఎప్పుడు వారి జాడ తెలుస్తుంది, వాళ్ళు ఎప్పుడు బయటపడతారనే విషయం మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. సింగరేణి కార్మికులు కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఈ ఏజెన్సీలు అన్నీ పనిచేస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు. కాబట్టి సహాయ చర్యలు అయితే వాళ్ళు దొరికేంత వరకు ముమ్మరంగా కొనసాగుతాయి, నిరాటంకంగా కొనసాగుతాయి. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని ఆ ప్రాజెక్టుని పునరుద్ధరించేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.